గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి 5th క్లాస్ సంబంధించి మ్యాథమెటిక్స్లో వర్క్ షీట్స్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలి. వర్క్ షీట్స్ ఇది వర్క్ షీట్ నెంబర్ 5. ఇది ఇక్కడ చాప్టర్ నెంబర్ 1, చాప్టర్ నేమ్ ఈజ్ బిగ్ నెంబర్స్. అయితే ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ బిగ్ నెంబర్స్ సంబంధించి మనకి 20 వర్క్ షీట్స్ ఉన్నాయి. ఈ 20 వర్క్ షీట్స్తో పాటు ప్రాక్టీస్ షీట్స్ కూడా మనకి ఒక 4 ప్రాక్టీస్ షీట్స్ ఉన్నాయి. టోటల్గా ఈ ఫస్ట్ చాప్టర్ బిగ్ నెంబర్స్ సంబంధించి మనకి 24 పార్ట్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి లెసన్ కూడా వర్క్ షీట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది 5th క్లాస్ సంబంధించి. అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నవోదయకు సంబంధించి క్లాసెస్ కూడా రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ముఖ్యంగా ఇది 5th క్లాస్లో వర్క్షీట్. ఇది వర్క్షీట్ నెంబర్ 5, బిగ్ నెంబర్స్ ఫస్ట్ లెసన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రైట్ ఆల్ పాసిబుల్ 3 డిజిట్ నెంబర్స్. ఇక్కడ 3 డిజిట్ నెంబర్స్ రాయమన్నాడు. యూజింగ్ ద డిజిట్ 246ని యూజ్ చేస్తూ మనము 3 డిజిట్ నెంబర్స్ రాయాలి. ఇప్పుడు రాయాలంటే ముందు మనం ఏం చేయాలంటే 24తో మనము 2 డిజిట్ నెంబర్స్ రాయాలి. 24 24, 24ని రివర్స్ చేసినట్టయితే 42 వస్తుంది. ఓకే, 24తో అయిపోయింది. ఈసారి 46తో నేను ఏం చేస్తానంటే 46తో 46, దీన్ని రివర్స్ చేసినట్టయితే 64 64. ఇప్పుడు ఫస్ట్ 24 తీసుకొని 2 డిజిట్ నెంబర్స్ 2 రాసాం. తర్వాత 64 తీసుకొని 2 డిజిట్ నెంబర్స్ 2 రాసాం. ఈసారి 26 తీసుకుందాం. 26 62 రివర్స్ చేసినట్టు. ఇప్పుడు ఇందులో 2 డిజిట్స్ ఉన్నాయి. థర్డ్ డిజిట్ ఏంటి? 6. ఆ 6 అనేది 100s ప్లేస్లో వేయండి. 624, 642. ఇప్పుడు 46 ఉంది, ఇంకే డిజిట్ మిస్ అయింది? 2 అనే డిజిట్ మిస్ అయింది. ఆ 2 అనే డిజిట్ 100s ప్లేస్లో వేయండి. ఇక్కడ చూడండి 26 అంటే ఈ 2 ఈ 6 ఓకే, 4 మిస్ అయింది. ఆ 4 అనేది 100s ప్లేస్లో వేయండి. ఈ విధంగా మనకి టోటల్గా ఈ 3 డిజిట్స్ ఇచ్చి 3 డిజిట్స్ రాయమంటే టోటల్గా 1 2 3 4 5 6 రాయగలం అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి పాసిబుల్ అయ్యే ఆల్ 3 డిజిట్ నెంబర్స్ రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రైట్ ద బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ యూజింగ్ ద డిజిట్ 5 6 2 అన్నాడు. బిగ్గెస్ట్ నెంబర్ అన్నాడు. బిగ్గెస్ట్ నెంబర్ రాయమంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి మనకి ఈ 3 డిజిట్స్ని యూజ్ చేస్తూ బిగ్గెస్ట్ నెంబర్ ఏమవుతుంది? అది కూడా 3 డిజిట్ నెంబర్ రాయాలి. ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ అడిగాడో అందులో బిగ్గెస్ట్ డిజిట్ అనేది ముందు రాసుకోవాలి 100s ప్లేస్లో. తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ 5 10s ప్లేస్లో. తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ 2 అది 1s ప్లేస్లో. ఇది బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. అంటే 5 6 2 ఈ డిజిట్స్ని యూజ్ చేస్తూ బిగ్గెస్ట్ నెంబర్ రాయమంటే 652 అవుతుంది. మరి స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. స్మాలెస్ట్ నెంబర్ అడిగితే ఏం చేస్తాము? ముందు స్మాలెస్ట్ డిజిట్ టు బిగ్గెస్ట్ నెంబర్ రాయాలి. స్మాలెస్ట్ డిజిట్ అనేది 100s ప్లేస్లోని, తర్వాత దీనికన్నా పెద్ద డిజిట్ అనేది 5 అనేది 10s ప్లేస్లోని, అన్నిటికన్నా పెద్దది 6 అనేది 1s ప్లేస్లో రాసినట్టయితే స్మాలెస్ట్ నెంబర్ రావడం జరుగుతుంది. బిగ్గెస్ట్ నెంబర్ అడిగినప్పుడు బిగ్గెస్ట్ డిజిట్ టు స్మాలెస్ట్ డిజిట్ రాయాలి. స్మాలెస్ట్ నెంబర్ అడిగినప్పుడు స్మాలెస్ట్ డిజిట్ టు బిగ్గెస్ట్ డిజిట్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సర్కిల్ ద నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్ 540. 540తో నాట్ ఫార్మ్డ్ అన్నాడు. ఫార్మ్ చేయలేని దానికి సర్కిల్ చేయమన్నాడు. సర్కిల్ ద నెంబర్కి సర్కిల్ చేయమన్నాడు. విచ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్ 540 అన్నాడు. ఇక్కడ 540 ఉంది, ఇక్కడ 540 ఉంది.
ఇక్కడ 540 ఉంది, ఇక్కడ 540 ఉంది, ఇక్కడ చూడండి 543 ఉంది. అంటే ఇందులో 540 లేదు, దీనికి సర్కిల్ చేయాలి. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్, రైట్ ద బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ 3-digit నెంబర్ ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 308. 308తో మనం బిగ్గెస్ట్ నెంబర్ రాయాలి. బిగ్గెస్ట్ నెంబర్ రాయాలంటే ఇంతకుముందు చెప్పాను, బిగ్గెస్ట్ నెంబర్ రాయాలంటే ఏం చేయాలి? బిగ్గర్ నెంబర్ టు స్మాలర్ నెంబర్. బిగ్గర్ డిజిట్ ఏంటి ఇందులో? 8 అనేది 100s ప్లేస్లో రాయాలి. తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ 3 అనేది 10s ప్లేస్లో రాయాలి. 0 అనేది 1s ప్లేస్లో రాయాలి. ఇది బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. అంటే ఈ 3 డిజిట్స్ని యూజ్ చేస్తూ 308 ఈ 3 డిజిట్స్ని యూజ్ చేస్తూ బిగ్గెస్ట్ నెంబర్ రాయమంటే ఈ విధంగా మనం రాస్తాం. మరి స్మాలెస్ట్ నెంబరు రాయాలంటే స్మాలెస్ట్ నెంబర్ ఇది రాయాలంటే అప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ రాయాలంటే స్మాలెస్ట్ డిజిట్ ఏంటి? 0. తర్వాత దీనికన్నా పెద్ద డిజిట్ ఏంటి? 3. తర్వాత ఏంటి? 8. ఇది స్మాలెస్ట్ నెంబర్ రాయడానికి ఈ 3 డిజిట్ని యూజ్ చేస్తూ రాశాను. రాస్తే ఇది 3 డిజిట్ నెంబర్ కాలేదు, ఎందుకంటే ఇది 38 అయింది. అప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఈ 3ని ఈ 0ని ఇంటర్చేంజ్ చేస్తే అప్పుడు మనకి 3 డిజిట్ నెంబర్ రావడం జరుగుతుంది. 308 అంటే 308. ఈ 3 డిజిట్స్ని యూజ్ చేస్తూ మనం రాయగలిగే స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈజ్ 308 అవుతుంది. ఓకేనా? కానీ ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఇది ఓన్లీ 2 డిజిట్ నెంబర్ మాత్రమే. 38 అవుతుంది. 100s ప్లేస్లో 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది 2 డిజిట్ నెంబర్ అవుతుంది, 38. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? రైట్ ఆల్ పాసిబుల్ 3 డిజిట్ నెంబర్స్ యూజింగ్ ద డిజిట్ 709 అన్నాడు. ఇప్పుడు దీంతో మనకు పాసిబుల్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ రాయమంటున్నాడు. ఈ 7 ఈ 0 ఈ 9ని యూజ్ చేస్తూ మనం రాయగలిగే 3 డిజిట్ నెంబర్స్ రాయమంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ నేనేం చేస్తానంటే 7 0 తీసుకున్నాను. 7 0తో 7007 2 డిజిట్ నెంబర్స్ రాస్తాను. రాసిన తర్వాత ఇప్పుడు ఈసారి 09 తీసుకుంటున్నాను. 09 అండ్ 90 ఈ రెండు కూడా 2 డిజిట్ నెంబర్స్ ఇలా రాశాను. తర్వాత ఇప్పుడు 79తో 7 9 యూజ్ చేస్తున్నాను డిజిట్స్. 79 97. ఇప్పుడు మనకి ఇక్కడ 70 డిజిట్స్ యూజ్ చేశాను. ఇంకేం మిస్ అయింది? 9 మిస్ అయింది. ఆ 9 అనేది 100s ప్లేస్లో పెట్టాను. ఓకే, అప్పుడు 970 అయింది, ఇదేమో 907 అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 09 యూజ్ చేశాను కానీ 7 అనేది యూజ్ చేయలేదు. ఆ 7 అనేది 100s ప్లేస్లో పెట్టాను. ఇక్కడ ఏమైంది? 709 790 అయ్యింది. ఇక్కడ 7 9 యూజ్ చేసాం. ఇక్కడ 7 9 కానీ 0 యూజ్ చేయలేదు. 0 అనేది 100s ప్లేస్లో ఈసారి పెట్టాను. ఇది 3 డిజిట్ నెంబర్ కాదు. అంటే ఇది ఇక్కడ మనకి ఈ రెండు కూడా 3 డిజిట్ నెంబర్స్ రాలేదు. అంటే ఇక్కడ 7 0 9 ఈ 3 డిజిట్స్ని యూజ్ చేస్తూ రాయగలిగేటటువంటి 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని రాయగలం అంటే 1 2 3 4 రాయగలం. కానీ ఈ రెండు కూడా 3 డిజిట్ నెంబర్స్ కాదు, 2 డిజిట్ నెంబర్స్. కాబట్టి ఈ రెండింటిని మనము లెక్కలోకి తీసుకోకూడదు. ఓకేనా? మనం తీసుకోవాల్సింది 970 907 అండ్ 709 790. ఓకే, థ్యాంక్ యూ.